ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకు, మీ కుటుంబానికి, ఇక్కడున్న మీ అందరికీ నేను శుభాలను తెలియజేస్తూ ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి నేను మీతో ఇలా మాట్లాడడానికి నా దేవుడు నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవునికి స్తుతి చెల్లించుకుంటూ ఉన్నా. అలాగే అవకాశాలు ఇస్తున్నటువంటి యొక్క ఛానల్స్ వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి యొక్క దీవెనలు, ప్రభు నామంలో వారికి నా దీవెనలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ దేవుడు దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో లేక ఒకవేళ మరలా ఎప్పుడైనా వాళ్ళు రిపీట్గా మన వాళ్ళు వేస్తూ ఉన్నప్పటికీ, ఒకవేళ ఉదయకాలమే కాకుండా మరొక టైంలో మీరు వింటున్నారో ఏమో కానీ, ఈరోజు మిమ్మల్ని అందరినీ నేను ప్రభు నామంలో దీవిస్తూ కొన్ని విషయాలు మీతో ఒక కంటిన్యూగా పంచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చినాను. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఎందుకంటే దేవుని మహాకృప చేత మన ప్రియులు రాజు గారు వర్కౌట్ చేసి పెద్దలైనటువంటి వారితో మాట్లాడుతూ మన యొక్క ఈ కాంతి ఛానల్ అనేకమైన క్రొత్త ప్రదేశాలకు కూడా రావడానికి అనేటువంటి రీతిగా వారి ప్రయత్నం వారు చేశారు. సో ఇప్పుడు మిమ్మల్ని నేను కోరేటువంటి ఒక మాట ఏమంటానంటే, మీ ప్రయత్నం మీరు కూడా చూడండి. నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లే, డబ్బులు సహాయం చేయండి అని నేను మాట్లాడడం లేదు. దేవుడు ఎవరి ద్వారా నాకు ఇవ్వడానికి దేవుని ఏర్పాటైందో వారి ద్వారా దేవుడు నాకు ఇచ్చుకుంటాడు. ఒకవేళ ఎవరు ఇవ్వలేదు అని అంటే, ఎవరి ద్వారా ఒకవేళ నాకు ఏది డబ్బులు రాలేదు అని అంటే, ఇంకా నేను టీవీలో చెప్పడం సమయం అయిపోయింది, ఇక చాలే అని చెప్పేసి అని దేవుడు మాట్లాడుతున్నాడుగా భావించుకుంటాను. హ్యాపీగానే ఉంటాను. ఆ 10 మందికే వాక్యం చెప్పుకుంటా, ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకే వాక్యం చెప్పుకుంటా. కానీ ఈ రోజుని ఎంత సువిస్తారమైనటువంటి ఒక ప్రదేశాలలో కాంతి టీవీ అనే మన యొక్క ఛానల్ వస్తూ ఉన్నప్పుడు, క్రొత్త ప్రదేశాల్లో కూడా వస్తూ ఉన్నప్పుడు, మరి మీ అందరికీ ఈ సత్య సువార్తను నేను పంచివ్వడం ఇది దేవుని ఏర్పాటు కనుక దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడో నాకు తెలియదు కానీ, బిల్స్ కట్టడానికి ఏ నెలకు ఆ నెల అంటే అనుదిన ఆహారం మాకు దయచేయండి అన్నట్లుగా శుభవార్తకే కానీ, ఆరాధనకే కానీ, కాంతి టీవీ ఛానల్లోనే కానివ్వండి, లేకపోతే ప్రేమ సాక్షి అనే టీవీ ఛానల్లో కానివ్వండి, ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ అని కానివ్వండి, ఇలా ఉన్న అనేకమైన ఛానల్స్లో నేను దేవుని యొక్క వర్తమానాన్ని ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన నా అవసరతలు తీరుస్తున్నాడు. కనుక ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థిక సపోర్ట్ చేయండి, ఆర్థికంగా సహాయం చేయండి అని నేను అడగట్లే. బట్ నేను ఎంకరేజ్ చేసే మాట ఏమంటే, యూ ఆర్ బీయింగ్ బ్లెస్డ్, మీరు దీవించబడుతున్నారు. ఈ దీవెన మరి ఒకరు కూడా పొందుకొనగలుగునట్లుగా మరి ఒకరు కూడా పరిచయం చేయాలని మనం చేస్తున్నాను. మీ ఊర్లో మీకు తెలిసినటువంటి వాళ్ళు ఒకవేళ కాంతి టీవీ వాళ్ళు వీక్షిస్తున్నారో లేదో ఒక మాట వాళ్ళతో కూడా చెప్దాం. బ్రదర్స్, కాంతి టీవీ అనే కొత్తగా ఈ ఛానల్ వస్తుంది, లేక కాంతి టీవీ ఛానల్ మన ఊర్లో మనకు ఛానల్స్లో మన టీవీలో వస్తూ ఉన్నాయి, అందులో ఫలానా నెంబర్లో వచ్చే ఈ కార్యక్రమంలో దైవజనులు సువార్తరాజు గారు మాట్లాడుతున్నప్పుడు మనతోనే మాట్లాడుతూ ఉంటారు. ఆయన మన కుటుంబంతో మాట్లాడతారు. ఆయన వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన మన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. జస్ట్ ఎప్పుడైనా చూడండి వీలైతే అని చెప్పేసి అని ఒక మాట పరిచయం చేయండి. ఎందుకు అనంటే, ఒక విలువైన సువార్తను, ఒక విలువైన సత్య సువార్తని నేను బిడ్డలతో పంచిచ్చేటప్పుడు ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు మిస్ దిస్. ఎవ్వరూ మిస్ అవ్వకూడదు అనేది నా ఆశ. ప్రతి ఒక్కరూ విని దేవుని మేలులు పొందుకోవాలనేటువంటిది నా ప్రార్థన, నా ఆకాంక్ష. అందున మనం చివరి దినాల్లో ఉండి ఉన్నాం. ప్రభు రాకడ సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. సో నేను ఈ చివరి దినాల్లో నేను కోరుకునేటువంటి ఒక మాట, నా ప్రార్థన ఏంటంటే, అంతటా అందరూ మారు మనసు పొందినట్లుగా ఈ సత్య సువార్తను తెలుసుకొని, సువార్తని గ్రహించి, సత్యాన్ని గ్రహించి వారు విడుదల పొందుకొని దేవుని యొక్క బిడ్డలుగా వారు జీవించి ఆ దేవుడు సిద్ధపరిచిన ఆ రాజ్యానికి వారు వారసులు కావాలి అనేటువంటిది ఇది దేవుడు నాకు ఇచ్చిన భారం. అందుచేతనే
మీతో ఈ సత్య సువార్త నేను ప్రకటిస్తూ ఉన్నా. మీరు చేయగలిగింది ఏంటంటే ఎవరైనా ఒకరికి మీరు పరిచయం చేస్తూ, ఎవరైనా ఒకరితో ఈ విషయాలు మీరు తెలియచెప్తూ, అయ్యా సువార్తరాజు గారు మాట్లాడుతున్న ఈ విషయాలు మీరు కూడా వినండి అని చెప్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అలా పరిచయం చేస్తానన్నందుకు నాకు చాలా సంతోషం. ఈరోజు 1-2 చిన్న విషయాలు మీతో పంచుకోవాలని ఆశతో మీ ముందుకు వచ్చిన. మొదటిగా అదేంటంటే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్స్. బహుశా మనం దిద్దుబాటు చేసుకోవలసిన కొన్ని విషయాలు మన జీవితంలో మనకుంటూ ఉన్నాయి. అదేం తప్పు కాదు, అదేం పాపము కాదు, భయంకరమైన నేరాలు ఘోరాలు అనేటువంటిది అంతకంటే కాదు. అఫ్కోర్స్ ఒకవేళ మన క్రైస్తవ సమాజంలో కొందరు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి విషయాల గురించి వారు మాట్లాడుతుందంటే నానా రకాలైనటువంటి రీతిగా నిందలు వేసేసి, నానా రకాలైనటువంటి రీతిగా మన మీద దుర్భాషగా ఒక శాపనార్థంగా పలికేసి మాట్లాడుతూ ఉంటాను. నేను అంత శాపాన్ని నేను పెట్టడానికి రాలేదు. నేను సువార్తను ప్రకటించడానికి వచ్చా, మీకు మీ కుటుంబానికి సువార్త ప్రకటించడానికి వచ్చా. న్యాచురల్లీ ఒకవేళ ఎక్కడో అడపా ఎవరైనా కొంతమంది క్రైస్తవేతరులైనటువంటి వాళ్ళు మన కార్యక్రమాలను వీక్షిస్తూ ఉండవచ్చు. బట్ సహజంగా ఎక్కువ శాతం మన క్రైస్తవ బిడ్డలైనటువంటి వారు మన యొక్క కార్యక్రమాలని వీక్షిస్తూ ఉంటారు. సో అందుచేత క్రైస్తవ బిడ్డలుగా మీకు నేను తెలియజెప్తున్నటువంటి ఈ విషయం ఒక సత్యం, కొన్ని దిద్దుబాటు సంబంధించినటువంటి ఒక విషయాలు. వెరీ సింపుల్. మొదటి విషయం ఏమంటేనంటే కీర్తనల గ్రంథం అనేటువంటిది ఒకటి ఉంది. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం దాదాపు 150 కీర్తనలు అందులో ఉన్నాయి. ఎప్పుడైనా మన వాళ్ళు చివరికి దైవ సేవకులు సైతం మాట్లాడేటప్పుడు ఏమని అంటూ ఉంటారు అని అంటే, మనం బైబిల్ గ్రంథంలో నుంచి 100వ అధ్యాయం మనం చదువుకుందాము అని అంటారు. 100వ అధ్యాయం గమనించండి. కీర్తనలు అనేటువంటిది దట్స్ కీర్తనల్లో ఉన్నటువంటి వాటిని అధ్యాయాలుగా దాన్ని వ్రాయబడలే, అలాగా దాన్ని క్లాసిఫికేషన్ చేయలే. మిగిలినటువంటి గ్రంథాలన్నింటిలో వాటి యొక్క అధ్యాయాలు అనేటువంటివి పెట్టారు. ఒకవేళ ఒకటే అధ్యాయం అయితే ఇంకా పలానా గ్రంథం మొదటి అధ్యాయం అని అనకలే. యోధా పత్రికలో పలానా వచనం అన్నట్టే సరిపోద్ది అనమాట. ఎందుకంటే యోధా పత్రిక కూడా ఒకే ఒక అధ్యాయం. అలాగన్నా కొన్ని అధ్యాయాలు ఒకటే అధ్యాయం కలిగినటువంటి యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, ఒక్కొక్క అధ్యాయంతో ఉండినటువంటి ఇలాంటి కొంతమంది ప్రవక్తలు వారు రాసినటువంటి ఆ ప్రవక్తల గ్రంథాలు ఒక్కొక్క అధ్యాయంగా ఉండినటువంటి వాటిని అధ్యాయం అందాం. కానీ కీర్తనల గ్రంథంలో ఉండినటువంటి విషయానికి వస్తే స్నేహితులరా, కీర్తనలు అని అనాలి. 100వ కీర్తన అని చెప్పేసి అనవచ్చు. ఒక్కొక్కసారి అందులో మళ్ళీ ఇంకా మనం వాడేటువంటి ఒక పదం ఏంటంటే దావీదు కీర్తనల గ్రంథములో నుండి అంటాం. దావీదు కీర్తనలు లేదు, కీర్తనలు అంతే. ఎంచేతనంటే ఈ కీర్తనలు రాసినటువంటి వారు దావీదు గారు రాశారు, అలాగనే మరికొంతమంది ఇతరులు కూడా రాశారు. ఉదాహరణకి మనం మాట్లాడేటప్పుడు ఒకవేళ 90వ కీర్తన గురించి చెప్తానుకోండి, 90వ దావీదు కీర్తన అని చెప్పేసి అని అంటారు. 127వ కీర్తన అనుకోండి, 127వ దావీదు కీర్తన, లేకపోతే 127వ కీర్తన గ్రంథం నుంచి దావీదు రచించిన 127వ అధ్యాయము అంటారు. అంటే కొన్ని మనకు తెలియక చేసేటువంటి ఒక పొరపాట్లు అన్నమాట. సో ఇక మీదట ఈరోజు నా కార్యక్రమాన్ని విన్న మీరు కానీ మీ కుటుంబీకులు కానీ ఒకవేళ మిమ్మల్ని పాస్టర్ గారు బైబిల్ రీడింగ్ చేయమన్నా, ఒకవేళ మీరు ఏ రీతికి ఒకవేళ బైబిల్ రీడింగ్ చేయదలుచుకున్నా చేస్తూ ఉన్నా, మీరు ఈసారి నుంచి ఏమంటారంటే కీర్తనల గ్రంథంలో ఉన్నవి కీర్తనలే తప్ప అధ్యాయాలని అన్నారు. రెండవది, ఏ కీర్తనైనా ప్రతిదానిని దావీదు కీర్తనలో అని అనకూడదు. 90వ కీర్తన మోషే గారు రాసిన కీర్తన, 127వ కీర్తన సొలొమోను రచించినటువంటి ఒక కీర్తన. సో ఇలాగున్న వేరే వాళ్ళు రాసి ఉన్నారు కనుక ఒక చిన్న దిద్దుబాటు. మైండ్ యూ అండి, ఒక మాట చెప్తున్నానండి, ఒకవేళ మీరు అధ్యాయాలు అన్నంత మాత్రాన్ని మీరేం నరకానికి పోరు. ఒకవేళ మీరు కీర్తన గ్రంథంలో నుంచి ఫలానా అధ్యాయం అన్నంత మాత్రాన్ని, లేకపోతే దావీదు రచించిన కీర్తనల్లో నుంచి 127వ కీర్తనని సొలొమోను గారు రాసిన దాన్ని దావీదు రాసిన కీర్తన అన్నట్టుగా మీరు అన్నంత మాత్రాన్ని మీరేం నరకానికి పోరు. మీరు దేవుని యొక్క ఉగ్రతకు పాలుగారు. డోంట్ వర్రీ. బట్ దట్ ఈస్ కీర్తనలు. సో న్యాచురల్లీ కీర్తనలుగానే మనం పిలుద్దాము. ఆ ప్రకారంగా మనం ఒక దిద్దుబాటు చేసుకుందాం. తెలుసుకుందాం కనుక ఒక దిద్దుబాటు అనేటువంటిది మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే
మరి ఒక విషయాన్ని కూడా నేను మీతో పంచుకున్నా. అదేంటనంటే బైబిల్ గ్రంథంలో నుండి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మనకి తండ్రి అయిన దేవుడు యెహోవా అనేటువంటి ఒక పేరుతో యాహ్వే అని చెప్పేసి అని అంటాం, యెహోవా అని చెప్పేసి అని అంటారు. అనగా సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, లేకపోతే సర్వశక్తి కలిగినటువంటి ఒక దేవుడు, సర్వోన్నతుడైనటువంటి ఒక దేవుడు, సర్వాంతర్యామైనటువంటి ఒక దేవుడు. ఆ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన యెహోవా దేవుడు. యాహ్వే అనేటువంటి ఒక పేరు ఉంది కనుక మళ్ళీ అప్పుడు అందులో కూడా మనం గొడవ పెట్టుకోవద్దండి. యాహ్వేనా యెహోవానా, నన్ను యెహోవా, నన్ను యాహ్వే అని చెప్పేసి అని డినామినేషన్లు గొడవలు పెట్టేసుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు సెట్టైర్లు వేసేసుకుంటూ ఉన్నారు. యెహోవా అనండి, లేకపోతే యాహ్వేనండి, మీ ఇష్టం. సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు. నెక్స్ట్ కుమారుడైనటువంటి ఒక దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి ఒక దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కన్య అయినటువంటి ఒక మరియమ్మ గారి గర్భములో నుండి ఒక మానవుడుగా మానవాళి రక్షణ కొరకు ఈ లోకములో వచ్చిన దేవుడు లేక దేవుని కుమారుడుగా మనం చెప్పుకోగలిగినటువంటి ఆయన. అప్పుడు ఆయన తండ్రి అనేటువంటి రీతిగా మనం చెప్పుకుంటున్నాం. యెహోవా దేవుడు లేక యాహ్వే అనేటువంటి ఒక దేవుడిని తండ్రి అయిన దేవుడు అనేటువంటి రీతిగా మనం అనుకోవచ్చు. ఆయన తన అద్వితీయ కుమారుడిని ఈ లోకంలోని పంపించున్నారు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు కన్యక అయినటువంటి ఒక మరియమ్మ గర్భములోనికి వెళ్ళి ఆత్మ ప్రవేశించి ఆయనే ఒక శిశువుగా తయారయ్యి ఒక మానవ పిల్లవాడిగా అందరూ జన్మించినట్లుగా ఆ పిల్లవాడు కూడా మార్గము గుండా ఈ లోకంలోనికి వచ్చినాడు. మంచిది, చాలా సంతోషం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాట ఏమంటాడంటే లూకాసు వార్త 3వ అధ్యాయంలోను, లూకాసు వార్త 9వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో కూడా మనం చూస్తే ఒక సన్నివేశం. యేసు యోర్దాను నదిలో బాప్తిస్మమునకు దిగి ఆయన నీళ్లలో నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడి పావురము వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగిరాగా అక్కడ తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఏమంటారంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే చక్కని మాట తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నారు. సువార్త 9వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆయన తాబోరు అనే కొండ దగ్గరికి వెళుతూ ఈ 3 శిష్యుల్ని కూడబెట్టుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ప్రార్థన చేయుచూ ఉండగా బైబిల్ చెప్తుంది ఆయన ముఖ రూపము మారెను. ఆయన తెల్లని దగదగ మెరిసిపోతున్నటువంటి ఒక వస్త్రములు, ఆయన ముఖము ప్రకాశమానంగా ఉండినటువంటిది. ఈలోగా అక్కడ 2 వ్యక్తులు, ఒకరు మోషే గారు, ఒకరు ఏలియా గారు, వీళ్ళిద్దరూ కూడా వచ్చి ప్రభు ఆయన పొందుకోబోయేటువంటి ఒక మరణాన్ని గురించి, ఆయన పొందుకోబోయేటువంటి ఒక అనుభవాన్ని గురించి వీరు మాట్లాడడానికి అన్నట్టుగా వచ్చి మాట్లాడుతుందంటే పేతురు గారు నిద్రమత్తులో ఉండి గౌక్కుని చూచి, అబ్బా ఏమో దృశ్యం, ప్రభా మనం ఎక్కడే ఉండిపోదాం, ఇంకా కిందకి వెళ్ళొద్దు, మీకు 1 పర్ణశాల కడదాము, అలాగనే ఈ మోషే గారికి 1, ఏలియా గారికి కూడా 1, వీళ్ళిద్దరు కూడా 2 పర్ణశాలలు కడదామన్నారు. అప్పుడు కూడా మళ్ళీ అంతేనండి, ఆకాశం తెరవబడింది, ఒక మేఘం అక్కడికి వచ్చింది. ఇప్పుడు దేవుని యొక్క స్వరము ఏమని మాట్లాడుతున్నది అంటే, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట మీరు వినండి. అక్కడ బాప్తిస్మం పొందినప్పుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నారు. ఇక్కడ యేసు తాబోరు కొండ మీద ఆయన రూపాంతరం చెందిన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఈయన మాట మీరు వినండి అనేటువంటి రీతిగా ఇది ఆ దేవుడు సెలవిస్తున్న మాట. ఎవరు మాట వినాలి? నా ప్రియమైన కుమారుని యొక్క మాట మీరు వినాలి. ఇది నా స్నేహితులరా, నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాను అంటే చాలాసార్లు మనం కలగాపలగం చేసేసుకొని సాంబార్లాగా మిక్సర్ చేసేసుకొని ఏవేవో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అనాలోచితమైనటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ అంటారు కదా, ఇదిగో మీరు తండ్రిని ఏమడిగినా, నా నామములో మీరు తండ్రిని ఏమడిగినా అవి నా తండ్రి వలన మీకు అనుగ్రహించబడును. ఎవరిని అడగాలి? తండ్రిని దేవుణ్ణి అడగాలి. ఎవరికి మనం ప్రార్థన చేయాలి? తండ్రిని దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఎవరితో మాట్లాడుతున్నామో మనం ప్రార్థన చేసేటప్పుడు తండ్రిని దేవునితో మనం మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఏం జరిగిందో తెలియదండి. ఈనాడు మన క్రిస్టియానిటీలో నేను గమనిస్తున్నప్పుడు, క్రైస్తవ జీవితంలో నేను గమనిస్తూ ఉన్నప్పుడు చాలామందిని మనం ఏం చేస్తున్నామనంటే తండ్రితో మొదలు పెడతాము, మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయినట్టుగా యేసుకి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము.
ఈ యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు కూడా యేసయ్యా మాకు సహాయం చేయనైనా, నీ బిడ్డలుగా ఉండే భాగ్యం మాకు ఇయ్యనైనా. నో, యేసు యొక్క బిడ్డలము కాదు. నిజానికి చెప్పాలంటే మనం తండ్రి యొక్క బిడ్డలమై అంటూ ఉన్నాం. తండ్రి యొక్క కుమారులంగా మనం ఉండడానికి అయినటువంటిది ఇదండి బాబు నా దేవుడు చెలవిస్తున్న మాట. కుమారుడైన దేవుడు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరినీ కూడా ఆ దేవునికి కుమారులనుగా చేయడానికే ఆయన ఈ లోకంలోకి వచ్చినాడు. మనం దేవుని కుమారులుగా జీవించబడడానికే దేవుడు మన కొరకు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపినారు. నేను చాలామందికి తర్జుమాలు చేస్తూ ఉంటాను కదా, సాధారణంగా దొరలు కానీ ఇంగ్లీష్లో ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర కూడా నేను లాంగ్వేజ్ గమనించినప్పుడు చాలా మటుకు జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు మాట్లాడే ఫాదర్ గాడ్, ఓ గాడ్ ద ఫాదర్, వీ కమ్ టు యూ ఇన్ యువర్ సన్స్ నేమ్. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మేము నీ దగ్గరికి వచ్చి మొర్ర పెడుతున్నాం, తండ్రిమైన దేవా, తండ్రి అనేటువంటి రీతిగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ మన తెలుగులోకి వచ్చేసరికి నేను బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, తండ్రి పరలోకమందున మా తండ్రి అని మొదలుపెట్టి మధ్యలో మనం కన్ఫ్యూజ్ అయిపోయి మనం యేసుక్రీస్తు వారికి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, యేసు నామములో తండ్రిని మనం వేడుకోవాలి. అప్పుడు యేసు నామములో మనం అడిగినటువంటిది మన తండ్రి వలన మనకు దొరుకుతున్నటువంటిది. తండ్రి మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఆ తండ్రి మనకు జవాబును అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇంతకీ ఈ వచనాల్లో కనుక మనం చూసినట్లయితే నేను మాట్లాడేటువంటి ఒక మాట ఏంటంటే, దేవుడు యెహోవా తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి ఒక యేసుక్రీస్తు వారు కుమారుడైనటువంటి ఒక దేవుడు. కుమారుడైన దేవుడిగా ఆయన మన కొరకు ఎన్నెన్నో కార్యాలని చేసేశారు. ఈరోజున అది కూడా చెప్తున్నారు స్నేహితులారా, దేవుడు మన కొరకు కార్యాలు చేసేశారు. మన స్వస్థత విషయంలోనే కానీ, మన ఫైనాన్షియల్ ప్రాబ్లం విషయంలోనే కానీ, మరి ఏ ఇతరమైనటువంటి విషయంలోనే కానీ దేవుడు కార్యాన్ని చేసి ఉన్నారు. ఇక్కడ చిన్న విషయం దిద్దుబాటు చేస్తూ ఈ రోజుని నా తోటి క్రైస్తవ బిడ్డలైనటువంటి మీతో నేను చెప్పుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, యేసుకి ప్రార్థన చేయమని కాదు అక్కడ. అఫ్కోర్స్ యేసు కూడా దేవుడే. ఇది కేవలం మర్మయుక్తంగా మనం అర్థం చేసుకోగలం, పరిశుద్ధాత్మ ద్వారానే మనం అర్థం చేసుకోగలం. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు మళ్ళీ వేరేగా భావించదు. ఎందుకంటే అలా కూడా చెప్పుకొని కొంతమంది ఒక డినామినేషన్ తయారు చేశారు. యెహోవాయే కదా దేవుడు, తండ్రియే కదా గొప్పోడు, తండ్రి లాంటి వాడు కాదు కదా కుమారుడు అంటేను. తండ్రి స్థానం తండ్రిదే, కుమారుడి స్థానం కుమారుడిదే. కనుక కుమారుడిని యేసుక్రీస్తు కాదు మనం చూడాల్సింది, తండ్రిని దేవుని చూడాలి అని యెహోవా దేవుని గురించి బయలుదేరి కొంతమంది యెహోవాకి సంబంధించినటువంటి ఒక శాఖగా వాళ్ళు తయారైపోయినటువంటిది. అందుకేనండి అనమాట, మనం ఓపెన్ హార్ట్తో మనం అర్థం చేసుకుందాం, ఓపెన్ మైండ్తో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ అండర్స్టాండ్స్ అస్. దేవుడు మనలను అర్థం చేసుకోగలిగినటువంటి మంచి దేవాతి దేవుడైన. ఒకవేళ మీరు యెహోవా దేవుడని ప్రార్థన చేస్తే మంచిదే. ఒకవేళ యేసయ్య తండ్రి అని చెప్పేసి యేసునే తండ్రిగా పిలిస్తే కూడా మంచిదే, మనమే తప్పేం లేదు. ఇది నరకానికి పోయేంత భయంకరమైన పరిస్థితి ఏమి కాదు. కానీ ఈరోజుని దేవుని యొక్క వాక్య సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు కనుక ఆ వాక్య ప్రకారంగా మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం ఏమని చెప్పాలంటే, పరలోకమందున్న మా తండ్రి లేక పరమందున్న మా తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి మొదలుపెట్టండి. తండ్రితో మరి మాట్లాడుతున్నారు. మైండ్ యూ అండి, ఇది మీరు మనసులో పెట్టుకోండి. మీరు తండ్రితో మాట్లాడుతున్నారు, సృష్టికర్తతో మాట్లాడుతున్నారు, మహోన్నతుడైన దేవునితో మీరు మాట్లాడుతున్నారు. మీరు ఏదైనా బ్లా 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 అన్నట్టుగా మీరు ఏదో మామూలుగా మాట్లాడుకోండి, ఇది వింటున్నటువంటి సాతాను గాడికి బలం వచ్చి వాడు ఏమనుకుంటాడంటే, ఓహో వీళ్ళకి వాక్యం తెలీదు, వీళ్ళకి సత్యం తెలీదు, వీళ్ళ వాక్యాన్ని గ్రహించిన వాళ్ళు కారు, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించిన వాళ్ళు కారు, సో వీళ్ళు పడగొట్టేద్దాం, వీళ్ళు మనం ముంచేద్దాం, వీళ్ళు మనం ఆరిపేద్దాం, వీళ్ళు మనం మింగేద్దాం అనుకొని ఇలా నానా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు సాతానుడు. కానీ దినాన్ని నేను చెప్తున్నా స్నేహితులారా, దేవుడు తండ్రి అయిన దేవుడు, ఆయన తండ్రిగా మనకు పరిగణించబడి ఉన్నారు. కుమారుడైన యేసు ఆ దేవుని యొక్క కుమారుడుగాను మనకు ఏమంటారంటే క్రీస్తుతోడి వారసులముగా లేక క్రీస్తుతో పాటు ఉండినటువంటి కుమారులనుగా దేవుడు మనల్ని స్వీకరించినట్లు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు మనలను క్రీస్తులో ఏర్పరచుకొని
ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే మనలను తన కుమారులనుగా స్వీకరించినాడు. అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం అక్కడ 4వ వచనం దగ్గర నుంచి 6వ వచనం వరకు ఉన్న మాటల్లో దేవుడు సెలవిస్తున్నటువంటి ఆయన యందు క్రీస్తు నందు తన కృపా మహిమైశ్వర్యం నాకు ఘనత కలిగినట్లుగా దేవుడు మనలను తన కుమారులనుగా స్వీకరించడానికి ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యాయత సూపర్ అండి బాబాయ్గా. సో ఈ రోజుని నేను మీతో మాట్లాడడానికి ఇవాళ నుంచి కొన్ని రోజుల పాటు నేను మీతో మాట్లాడే ఒక అంశం ఏంటంటే తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడే, కుమారుడైన దేవుడు కుమారుడైన దేవుడు. ఈరోజున ఒకవేళ కుమారుడైన దేవుడు అనబడినటువంటి యేసుని గురించి మనం మాట్లాడవలసి ఏసన్నా అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. మన అలాగని యేసు అనే పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా అన్నా అని మనం పిలిస్తే ఏసన్నా అనేటువంటి రీతిగానే మనం పిలుస్తూ ఉంటాం. నాకు వాహనాన్ని అప్పుడప్పుడు నడుపుతూ సహాయపడేటువంటి ఒక కుమారుని యొక్క పేరు కూడా యేసు. సో ఒక్కొక్కసారి మా పిల్లలు కానీ లేక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కానీ ఆ యేసుతో మాట్లాడాలనుకుంటే ఏసన్నా అని పిలుస్తూ ఉంటారు. మళ్ళీ అలాగని ఈ ఏసన్న మనకు అన్నగాడు, కానీ మన కొరకు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నాకు మీకు మనకు అన్నయ్య ఉన్నారు. ఆ మధ్యలో కొన్ని రోజుల క్రితం చాలామంది పిల్లల చేతికి ఏంటో మంచి మంచి ఫ్లవర్ బ్యాండ్స్ ఇలాంటివి నేను చూస్తూ వచ్చినా. ఏందబ్బా అని చెప్పేసి నేను ఆలోచన చేసినప్పుడు అది వాస్తవానికి ఒక బ్యాండ్, అది ఒక చేతికి కట్టేటువంటి రాఖీ అనండి. లేకపోతే ఈ రోజుల్లో మనకు కూడా పండగ సందర్భంగా చాలామంది కట్టించుకున్నటువంటి అన్నయ్యలు ఉన్నారు, చెల్లాయిలు వెళ్ళి వాళ్ళ అన్నయ్యలకే కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సో గడిచినటువంటి దినాల్లో ఈ రాఖీ అనేటువంటి ఒక పండుగ జరిగినప్పుడు దానిలో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఒక చెల్లి లాంటిది, లేక ఒక చెల్లి తన అన్నగారికి రక్షాబంధు అనేటువంటి రీతిగా తాడు కట్టడం జరుగుతూ ఉంటుంది. ఈ దినాన్ని నేను మీతో పంచుకున్న మాట అర్థం చేసుకోండి. మనమందరం దేవుని యొక్క కుమారులము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలోను 16వ వచనంలోను, అలానే అదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26, 27 వచనాల దగ్గర కనుక మనం చూస్తే ఎవరు నా ప్రజలు కారో వారిని నా యందు లేక నా కుమారుని యందు నా కుమారులు అని నేను పిలుస్తూ ఉన్నాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో చివరిలో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఏమిటంటే మనమందరము క్రీస్తుతో పాటు శ్రమ పడిన ఎడల మనమందరము క్రీస్తు తోడి వారసులము. సో ఈ దినాన్ని మనల్ని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులో చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మనము యేసుక్రీస్తు నందు దేవునికి కుమారులమై ఉన్నాం, దేవుని యొక్క తోడి వారసులమై ఉన్నాం. ఆ దేవుని యొక్క కుమారులంగా మనం ఉంటున్నప్పుడు మనము యేసుని పిలిస్తే ఏమని పిలవాలంటే ఆయన ప్రథమ ఫలము గనక, అన్నిట్లో ప్రథముడై ఉన్నాడు గనక ఇప్పుడు మనందరికీ అన్న, పెద్దన్న, పెద్దవాడైనటువంటి అన్న, మనందరికీ అన్నగా మనం పరిగణించుకొని ఆ యేసన్న ఆయనకి మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను మనం అంగీకరించినప్పుడు, నా ప్రియ స్నేహితులారా, ఆయన మన జీవితాల్లో ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు. రేపటి నుంచి కొన్ని దినాల పాటు నేను ఇచ్చేటువంటి సందేశాలలో ఆ దేవుడు లేక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చి మనందరికీ ఒక పెద్ద అన్నగా తను పరిగణించబడి తన యొక్క జీవితాన్నే త్యాగం చేసుకొని మనము ఆ యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నందు దేవునికి కుమారులమై ఉండునట్లుగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 23, 26 వచనాల దగ్గర మనం చూస్తూ ఉంటాం. మనం ఆ దేవునికి మనము కుమారులముగా మనం ఉండున్నట్లు మనందరినీ కూడా విశ్వాసం వలన తనకు కుమారులనుగా స్వీకరించబ్బా, ఎంత అద్భుతమైన భాగ్యం అండి. యేసు తోడి వారసులం, యేసు మన పెద్దన్నీ అయి ఉన్నాడు. కుమారుడైనటువంటి యేసు మనందరినీ కూడా ఆయనలోనికి చేర్చుకొని మనము ఆ యొక్క తండ్రి అయిన దేవునికి ఒక కుమారులంగా జీవించి ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈరోజు మనమందరం దేవుని కుమారులమై ఉన్నాం. డజంట్ మ్యాటర్ ఒకవేళ మీలో ఎవరు సహోదరులు అయి ఉన్నా, ఈరోజు నా బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే గలతీ 3:26లో మనమందరము విశ్వాసము వలన దేవునికి కుమారులమై ఉన్నాము. ఒక్క మాట చెప్పినా మీ కొరకు, మనం ఎప్పుడైతే దేవుని యొక్క కుమారులమై ఉన్నామో ఇంకా అలాంటప్పుడు నేను అంటాను మనం వారసులం, దేవుని కుమారులంగా దేవునికి వారసులమై ఉన్నాం. మనం ఏడవనాల్సిన పనిలే.
మనం మొర్ర పెట్టుకుంటూ అడుక్కోవాల్సిన పనిలే. మనం ఉన్నంత మటుకు ఏంటంటే ఒక కుమారుడిగా మనం బిహేవ్ చేద్దాం. ఆ దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులుగా, ఆయన యొక్క తోటి వ్యక్తులంగా మనం భావించుకొని ఆ దేవునికి స్తుత్యాగాన్ని చెల్లించుకుందాం. ఇది నన్ను ఒక మాట అంట, బహుశా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నలు రక్షాబంధు కట్టించుకున్నా వాళ్ళు మనకి ఏమీ చేయగలిగింది లేదు. కానీ అసలు రక్షాబంధుగా మనం కట్టకపోయినా ఆ యేసుని నా రక్షకునిగా నేను అంగీకరించినప్పుడు ఆయన నా కొరకు ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నాడు. రేపటి నుంచి ఆ విషయాలనే నేను మీతో మాట్లాడబోతున్నాను కనుక మనం ఆ విషయాల్ని గమనించుకుందాం. ఇది నన్ను మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తున్నా. మనలందరినీ తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుని యందు మనలను తన కుమారులుగా స్వీకరించిన విధానాన్ని బట్టి దేవునికి మన స్తుతియాగాన్ని చెల్లించుకుందాం. తండ్రి, నీకు వందనాలు, నీ స్తోత్రాలు మేము చెల్లించుకున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు తండ్రిగా ఉండి ఉన్నారు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు మా కొరకు చేసినటువంటి ఒక బలియాగమును బట్టి మాకు ఒక అన్నగారుగా ఉండి ఉన్నారు, మాదిరికరమైన వ్యక్తిగా ఉండి ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసు శక్తిగల నామములో ఈ కుటుంబంలో అద్భుతములు జరగును గాక. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడిని యేసుక్రీస్తుని తలంచుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి వీరి యొక్క జీవితంలో అద్భుతమైన కార్యములు జరగను గాక. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను నాయనా, నీ యొక్క సహాయం, నీ యొక్క నడిపింపు ఈ కుటుంబానికి కలుగును గాక. నీ బిడ్డలుగా వారు జీవించుదురు గాక. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ఈయన దేని బిడ్డలు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన పిల్లలముగా మనకును మన యొక్క కుటుంబములకును ఇక్కడున్న బిడ్డలందరికీ నిత్యము తోడయుండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, ఆయన మనకు తండ్రి అన్నాడు, అనగా తండ్రి అయిన దేవుడు. కుమారుడైన యేసు మనకు అన్నయ్య అయి ఉన్నాడు. ఈ అన్న మనం అడగకుండానే మనకు మేలులు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉండినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుని మన అన్నగా మనం కలిగి ఉండి ఒక మాదిరికరమైన జీవితంలో ఆయనను చూస్తూ ఆయన యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకోవడానికి ఆయన మీకు తోడై ఉన్నారు. మనమందరం దేవునికి పిల్లలం, యేసుక్రీస్తు తోడి వారసులం. యేసుక్రీస్తుతో పాటుగా మనమును దేవుని కుమారులమై ఉన్నాము. ఇంకా ఎవరైనా ఒకవేళ మీరు దేవుని కుమారులుగా ఉండి ఉండకపోతే, ఇంకా ఎవరైనా మీరు యేసుక్రీస్తు ప్రభుని మీ రక్షకునిగా అంగీకరించి ఉండి ఉండకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. యేసుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ఆ యేసుని మీ రక్షకునిగా అంగీకరించండి. ఆ యేసు ప్రభు అనుగ్రహించే కుమారత్వం, ఆ యేసు ప్రభు అనుగ్రహించే సకల దీవెనలు మీరు పొందుకొనండి. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే మనకు ఉత్తరం ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ మీరు నాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాను. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరో ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ మీరు నాతో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 984841100907. అలాగే ఇక్కడ ఇస్తున్నటువంటి యొక్క నెంబర్స్లో ఏ నెంబర్ నుంచి అయినా సరే మీరు మాకు కాల్ చేసి మీరు మాకు తెలియజేయవచ్చు. రేపటి దినాన్ని నేను మరలా మీతో మరి యొక్క సువర్తమానంతో వచ్చి మీ కొరకు దేవుని యొక్క వర్తమానం అందించేటంత వరకు మన అన్నగా ఉండినటువంటి యొక్క యేసన్న చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.